జిల్లా కలెక్టర్ రాజశేష ఆదివారం పట్టణంలోని హమాలివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వ ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పల్సు పోలియో పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పోలియో చుక్కలను వేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు. జిల్లాలోని 5 ఏళ్లలోపు పిల్లలందరికీ 100% పోలియో చుక్కలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇందులో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ పద్మావర్ రాకేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మీల్కా, ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, సుమలత, కాలనీ వాసులు, చిన్నారులతో పాటు తల్లిదండ్రులు, ఇతర అధికారులు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. సో ఈరోజు మనం పల్స్ పోలియో డే, పల్స్ పోలియో రవివారం కార్యక్రమం చేస్తున్నాము. సో మీ అందరికీ తెలుసు దట్ ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఆరోగ్య శాఖ భారతదేశం కానీ తర్వాత మన రాష్ట్రం కానీ సో ఇట్లా ఆదివారంలో మనం ప్రతి ఎవరైతే పిల్లలు ఉన్నారో 0 to 5 years సో వారందరికీ 2 చుక్కలు ఏవైతే ఉన్నాయో అది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక మా హెల్త్ డిపార్ట్మెంట్ సందర్భంగా చెప్పారు, మీరు మొన్న వేశారు, గత సంవత్సరం వేశారు, ఇప్పుడు తప్పకుండా పల్స్ పోలియో రవివారం అంటే ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సిందే. దానికి గతంలో ఉన్న టీకాకి ఏమీ సంబంధం లేదు. గతంలో టీకా తీసుకున్నారా తీసుకోలేదా, ఈ రవివారం తప్పకుండా ప్రతి ఒక్కరు 0 to 5 సంవత్సరం లోపల ఎవరైతే పిల్లలున్నారో వాళ్ళకి 2 చుక్కలు మనం తప్పకుండా వేసుకోవాల్సిందే. కొందరు డౌట్లో ఉంటారు, మొన్ననే వేశాను కదా మళ్ళీ ఈ రోజు ఎందుకు వేయాలి, అట్లా కాదు. ఇది తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రి బాధ్యత. ఆ పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే తప్పకుండా ఇది వేసుకోవాలి. మీ అందరికీ కూడా